ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నం ఓడరేవులో 334,89 లక్షల రూపాయల వ్యయంతో పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. HIV ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పరిశ్రమలు, విద్యుత్, IT, పర్యాటక, ఆహార శుద్ధి రంగాలకు సంబంధించిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 37 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదించే అవకాశముందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఓడరేవులో 334,89 లక్షల రూపాయల వ్యయంతో అంతర్గత పైవంతెన నిర్మాణానికి కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సరుకు రవాణాను వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పోర్టు ప్రాంగణంలో రాకపోకలను క్రమబద్దీకరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని కేంద్ర నౌకాశ్రయాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ను డాక్ ప్రాంతంతో అనుసంధానిస్తూ 3.584 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నామని తెలిపారు. దీనివల్ల పోర్టు పరిధిలో 9 ప్రధాన రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద ఏర్పడుతున్న జాప్యానికి పరిష్కారం లభించనుందని చెప్పారు. దేశ గౌరవం, ఐక్యతకు ప్రతీకగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం X వేదికగా ఆయన స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సరస్ మేళా ఏర్పాట్లపై గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం, వారి ఆదాయాన్ని పెంచడం మేళా ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. ఈ ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా శాఖల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. HIV ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటెన్సిఫైడ్ IEC క్యాంపెయిన్ 2026 కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ HIVపై ఉన్న అపోహలను, వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలని కోరారు. HIV నియంత్రణలో భాగంగా సురక్ష డాష్ బోర్డును ప్రారంభించామని, దీని ద్వారా బాధితులను గుర్తించి పరీక్షలు, కౌన్సిలింగ్, చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పూర్తిగా సమాజం నుంచి HIVని పారదోలే క్రమంలో ప్రభుత్వాలు చేస్తున్న పనికి ఇవాళ సమాజం కూడా అందిస్తున్న తోడ్పాటు కారణంగా లక్ష్యాన్ని చేరుకోగలగనే విశ్వాసం ఉంది. దాని తర్వాత బారిన పడిన వారిని గుర్తించిన తర్వాత వాళ్ళకి ART థెరపీ ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. 61 ART సెంటర్లు ఉన్నాయి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఒక ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం మనం చేయాలా. దానికి అనుగుణంగా ఇవాళ ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసుకుని నిరంతరం వాటిని పర్యవేక్షణ చేయడం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా AP శాఖకి నేను అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. అమరావతిలో APTDC నూతన మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవి సుభాష్ మంత్రిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ పర్యావరణ ఆరోగ్య పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పార్కులను ఆధునిక వసతులతో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా డాక్టర్ అబ్దుల్ కలాం ఉద్యానవనం, చెరువుగట్టు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, వారానికి ఒక రోజైనా కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండేటువంటి విధంగా మన ఉద్యానవనం, అదేవిధంగా అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, వీటితో పాటుగా మన ట్యాంక్ బండ దగ్గర కూడా బండని స్ట్రెంగ్తన్ చేయడం, ఆరోగ్యకరంగా దీన్ని అందంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకునే విషయం మీ అందరికీ తెలుసు. దీన్ని అధికారులతోటి, ఏజెన్సీలతోటి రివ్యూ చేసుకుని ఆ బ్యాలెన్స్ పనులు త్వరితగతంగా పూర్తి అయ్యేటువంటి విధంగా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఈ ట్యాంకును ఈరోజు పరిశీలించడం జరిగింది. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం ముఖ్యమని, జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలుపుతూ, 80వ స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వికసిత్ భారత్ 2047 కల్లా వికసిత్ భారత్ ని సాధించడం ఆశయంగా ఈ రోజు మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించారు, ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి. వికసిత్ భారత్ సాధించడానికి నేటి యువత, విద్యార్థి నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యువతకు ఉన్నత అవకాశాలు కల్పించడం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అధిగమించేలా వారిని సన్నద్ధం చేయడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు 1999 నుండి ప్రతి ఏటా ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధిలో వారికి మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. తక్కువ రుసుముతో జర్నలిజంలో డిప్లొమా కోర్సు చేసే అవకాశాన్ని సి రాఘవాచారి మీడియా అకాడమీ అందిస్తోందని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దరఖాస్తులను విజయవాడ మొగల్రాజ్పురంలోని సిఆర్ మీడియా అకాడమీ కార్యాలయానికి ఈ నెల 20వ తేదీలోపు పంపాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేసే జలాశయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నం ఓడరేవులో 334,89 లక్షల రూపాయల వ్యయంతో పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.